రాజ్యాంగ ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది. దళిత ద్రోహి కాంగ్రెస్ దళితులు, అణగారిన వర్గాల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఆనాటి నెహ్రూ అవమానించారు. ఆక్రమిత కశ్మీర్ ఏర్పడటానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తప్పిదమే కారణమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు కశ్మీర్ వెళ్లిన ఎవ్వరికీ ఓటు హక్కే లేకుండా పోయింది. స్త్రీలు, దివ్యాంగులు, వెనుకబడిన అణగారిన వర్గాలకు, ఆదివాసీలకు సమాజంలో సముచిత స్థానం కల్పించి రాజ్యాంగ హక్కులను, భద్రతను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి వ్యక్తిని లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఉద్దేశపూర్వకంగా ఓడించిన ఘనత నెహ్రూ కాంగ్రెస్ది. అంతేకాదు, అంబేద్కర్కు భారతరత్న పురస్కారం ఇవ్వకుండా కాంగ్రెస్ కుటిల రాజకీయం చేసింది. కేంద్రంలో బీజేపీ మద్దతుతో వచ్చిన ప్రభుత్వం అంబేద్కర్కు 1990లో భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవం ఇచ్చింది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప వారసత్వాన్ని చెరిపేసేందుకు నేటికి కాంగ్రెస్ ప్రయత్నిస్తూనే ఉంది. అంబేద్కర్ను దేవుడిగా కొలుస్తున్న పార్టీ బీజేపీ పంచ్ తీర్థాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తీసుకెళ్తోంది. యూపీఏ హయాంలో రాజ్యాంగ అపసవ్యంలో అమలైంది. సర్వసత్తాక స్థానంలో ఏకసత్తాకం తెచ్చింది. జిన్నా రాజ్యాంగాన్ని కొనసాగించింది. ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టారు. తమ దుశ్చర్యలను ప్రశ్నించిన వారిని తప్పుడు కేసులతో అరెస్టు చేయించి జాతి నిర్మాతల గౌరవాన్ని కించపరిచింది. దేశ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలంటూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ను అవమానించారు. అరాచక నియంతృత్వ పాలనతో రాజ్యాంగ ద్రోహిగా వ్యవహరించారు. మెడపై కత్తి పెట్టిన భారత్ మాతాకి జై అనను అంటూ మాతృభూమిని అసదుద్దీన్ అవమానించారు. మాతృదేశాన్ని, మాతృభూమిని గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత. ఇక్కడే జన్మించి, ఇక్కడే పెరిగి అన్ని హక్కులను అనుభవిస్తూ అదే దేశాన్ని అవమానించే వ్యక్తులు, రాజకీయ శక్తులు దేశద్రోహులే, ప్రజాస్వామ్య ద్రోహులే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండి కూటమి పార్టీలను చేరదీస్తే జిన్నా రాజ్యాంగం అమలవుతుంది. ప్రజా హక్కులు హరించడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.